సంఖ్యాకాండం 26వ అధ్యాయం. మిగిలిన నియమములు. జనాభా. అంటురోగము సమసిపోయిన తరువాత ప్రభువు మోషేతోనూ అహరోను కుమారుడగు ఎలియాసరుతోనూ మాటలాడెను. కుటుంబముల వారిగా ఇశ్రాయేలీయుల జనసంఖ్య వ్రాయింపుడు. 20 ఏండ్లకు పైబడి యుద్ధము చేయుటకు అర్హులైన వారి పేర్లను నమోదు చేయింపుడు అని చెప్పింది. కనుక మోషే ఎలియాసరులు 20 ఏండ్లకు పైబడిన ఇశ్రాయేలీయులు అందరినీ సమావేశపరచిరి. యెరికోకు ఎదురుగా ఉన్న యోర్దాను నదీ తీరమందలి మోవాబు మైదానమున వారు గుమికూడిరి. ఐగుప్తు నుండి వెడలి వచ్చిన ఇశ్రాయేలీయులు వీరు. యాకోబు పెద్ద కొడుకు రూబేను గదా. అతని గోత్రమున హానోకు, పల్లు, హెస్రోను, కార్మీ కుటుంబములు కలవు. ఈ కుటుంబముల వారు 43,730 మంది పురుషులు. పల్లు కుమారుడు ఎలీయాబు. అతని పుత్రులు నెమూవేలు, దాతాను, అబీరాము. ఇశ్రాయేలు సమాజమును రెచ్చగొట్టిన వారు వీరే. వీరు మోషే అహరోనులను ధిక్కరించి కోరా బృందముతో చేతులు కలిపి యావే మీద తిరగబడిరి. అప్పుడు నేల నోరు విప్పి కోరా బృందముతో పాటు వీరిని కూడా మృంగివేసింది. అగ్ని ప్రజ్వరిల్లి 250 మందిని కాల్చివేసింది. ఆ విషయం ప్రజలకొక హెచ్చరిక అయ్యింది. కోరా పుత్రులు మాత్రము నాశమైపోలేదు. షిమ్యోను గోత్రమున నెమూవేలు, యామీను, యాహీను, సెరా, షవూలు కుటుంబములు కలవు. వీరందరూ కలిసి 22,200 మంది పురుషులు. గాదు గోత్రమున సెఫోను, హగి, షూలి, ఓస్ని, ఎరి, అరోదు, అరేలి కుటుంబములు కలవు. వీరందరూ కలిసి 40,500 మంది పురుషులు. యూదా కుమారులు ఏరు, ఒనాను కనాను మండలమున చనిపోయిరి. అతని గోత్రమున షేలా, పేరేసు, సేరా, హెస్రోను, హామూలు కుటుంబములు కలవు. వీరందరూ కలిసి 76,500 మంది పురుషులు. ఇస్సాఖారు గోత్రమున టోలా, పూవా, యాషూబు, షిమ్రోను గోత్రములు కలవు. వీరందరూ కలిసి 64,300 మంది పురుషులు. సెబూలూను గోత్రమున సేరేదు, ఏలోను, యాహ్లీలు కుటుంబములు కలవు. వీరందరూ కలిసి 60,500 మంది పురుషులు. యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిములు కదా. మనష్షే కుమారుడు మాహీరు. అతని కుమారుడు గిలాదు. అతని నుండి ఏసేరు, హేలెకు, ఆస్రియేలు, షెకెము, షేమిదా, హేఫేరు కుటుంబములు పుట్టెను. హేఫేరు కుమారుడు సెలోఫెహాదు. అతనికి కుమారులు లేరు. అతని పుత్రికల పేర్లు మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా. వీరందరూ కలిసి 52,700 మంది పురుషులు. ఎఫ్రాయిము గోత్రమున షుతేలా, బేఖేరు, తాహాను కుటుంబములు కలవు. ఏరాను కుటుంబము షుతేలా నుండి పుట్టినదే. వీరందరూ కలిసి 32,500 మంది పురుషులు. బెన్యామీను గోత్రమున బేలా, అస్బేలు, అహీరాము, షెవూపాము, హూఫాము కుటుంబములు కలవు. ఆర్ధు, నామాను కుటుంబములు బేలా నుండి పుట్టెను. వీరందరూ కలిసి 45,600 మంది పురుషులు. దాను గోత్రమును షూహాము కుటుంబము కలదు. అందు పురుషులు 64,400 మంది. ఆషేరు గోత్రము ఇమ్నా, ఈష్వి, బెరియా కుటుంబములు కలవు. హేబేరు, మాల్కీయేలు కుటుంబములు బెరియా నుండి పుట్టెను.
ఆషేరు పుత్రిక పేరు సేరా. వీరందరూ కలిసి 53,400 మంది పురుషులు. నఫ్తాలి గోత్రమున యాహ్సీలు, గూని, ఏసేరు, షిల్లెము కుటుంబములు కలవు. వీరందరూ కలిసి 45,400 మంది పురుషులు. ఇశ్రాయేలీయుల పురుషులు అందరూ కలిసి 6,01,730 మంది. ప్రభువు మోషేతో ఈ గడ్డను వారి వారి సంఖ్యలను అనుసరించి ఇశ్రాయేలు గోత్రముల వారికి పంచిపెట్టుము. ఎక్కువ సంఖ్యగల గోత్రమునకు ఎక్కువ నేలను, తక్కువ సంఖ్యగల గోత్రమునకు తక్కువ నేలను చీట్లు వేసి పంచి ఇమ్ము అని చెప్పాను. లేవీయుల జనసంఖ్య. లేవీ గోత్రమున గెర్షోను, కోహాతు, మెరారి కుటుంబములు కలవు. మిగిలిన లేవీయులు లిబ్ని, హెబ్రోను, మాహ్లీ, మూషీ, కోరా కుటుంబముల నుండి పుట్టిరి. కోహాతు కుమారుడు అమ్రాం. అతడు లేవీకి ఐగుప్తున జన్మించిన యోకేబేదును పెండ్లియాడి అహరోను, మోషే, మిరియాములను కనెను. వారిలో అహరోనునకు నాదాబు, అబీహు, ఎలియాసరు, ఈతామారు అను 4 కుమారులు కలరు. దేవునికి అపవిత్రమైన అగ్నిని సమర్పించుట వలన ఈ సంతానములో పెద్దవారిద్దరూ చనిపోయిరి. లేవీయులందు నెలప్రాయమునకు పైబడిన మగవారు 23,000 మంది. ఇశ్రాయేలీయులకు వలె వీరికి ఆస్తి హక్కులు లేవు కనుక వీరి పేర్లు ప్రత్యేకముగా నమోదు చేయబడెను. యెరికో ఎదుటనున్న యొర్దాను నదీ తీరమునందలి మోవాబు మైదానమున మోషే, ఎలియాసరులు జనసంఖ్యను నిర్ణయించినప్పుడు ఈ కుటుంబముల పేర్లు లిఖించబడినవి. ప్రజలు సీనాయి ఎడారిలో నున్నప్పుడు మోషే, అహరోనులు జనసంఖ్య వ్రాసిరి కదా. ఈ 2వ లెక్క తయారైనప్పుడు ఆ మొదటి లెక్కలోని మగవారెవరునూ మిగిలిలేరు. వారందరూ ఎడారిలోనే కన్ను మూయుదురని ప్రభువు సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడు కాలెబు, నూను కుమారుడు యెహోషువ తప్ప మిగిలిన మగవారందరూ ప్రభువు చెప్పినట్లే మరణించిరి. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము. రాళ్ల మీద శాసనమును లిఖింపవలయను. మోషే పెద్దలతో కూడి ఇశ్రాయేలు ప్రజలనిట్లా ఆజ్ఞాపించెను. నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలన్నిటినీ చేకొనుడు. మీరు యోర్దాను దాటి యావే మీకీయనున్న నేలను చేరుకొనిన పిదప అచట పెద్ద రాళ్లు పాతి సున్నము పోయుడు. వానిమీద ఈ నియమములన్నిటినీ వ్రాయుడు. ప్రభువు మీ పితరులకు వాగ్దానము చేసిన ఆ పాలు తేనెలు జాలువారు నేలను చేరుకొనగనే ఈ కార్యము నిర్వహింపుడు. మీరు యోర్దాను దాటగనే నేను ఆజ్ఞాపించినట్లు ఏబాలు కొండపైన ఈ రాళ్లు పాతి వానికి సున్నము పూయుడు. తరువాత ఇనుప పనిముట్లతో చెక్కని కరకు రాళ్లతో యావేకు బలిపీఠము నిర్మింపుడు. ఆ చెక్కని కరకు రాళ్లతో యావేకు పీఠము నిర్మించి దానిమీద దహన బలులను అర్పింపుడు. అచటనే సమాధాన బలులు కూడా సమర్పించి ఆ నైవేద్యములను ప్రభువు ఎదుట సంతోషముతో ఆరగింపుడు. ఆ సున్నము కొట్టిన రాళ్ల మీద మాత్రము ఈ దైవ శాసనములన్నిటినీ స్పష్టముగా లిఖింపుడు. అటు తరువాత మోషే లేవీయ యాజకులతో కలిసి ప్రజలతో ఇట్లనెను. ఇశ్రాయేలీయులారా, మీరు నా పలుకులెల్లా సావధానముగా వినుడు. నేడు మీరు మీ ప్రభువైన యావేకు చెందిన ప్రజలైతిరి. నేడు నేను మీకు విధించిన ఆజ్ఞలన్నిటినీ పాటించి ఆ ప్రభువునకు విధేయులు కండు. అవిధేయులకు శాపము. నాడే మోషే ప్రజలనిట్లాజ్ఞాపించెను. మీరు యోర్దాను దాటిన తరువాత షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు,
బెన్యామీను గోత్రముల వారు గెరీసీము కొండ మీద నిలుచుండియుండగా ఇశ్రాయేలు ప్రజ దీవింపబడును. మరియు రూబేను, గాదు, ఆషేరు, సెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు ఏబాలు కొండ మీద నిలుచుండియుండగా ఇశ్రాయేలు ప్రజ శపింపబడును. లేవీయులు ఈ క్రింది శాపవచనములు పెద్దగా ఉచ్చరింతురు. కొయ్యతో గాని రాతితో గాని లోహముతో గాని విగ్రహమును చేసి దానిని రహస్యముగా ఆరాధించువాడు శాపగ్రస్తుడు. ప్రభువు విగ్రహారాధనను అసహ్యించుకొనును. అప్పుడు ప్రజలందరూ ఆమెన్ అని జవాబు చెప్పవలయను. తల్లిదండ్రులను గౌరవింపనివాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని జవాబు చెప్పవలయును. పొరుగువాని పొలమునందలి సరిహద్దు గట్టురాతిని తొలగించువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని జవాబు చెప్పవలయను. గ్రుడ్డివానిని అపమార్గము పట్టించువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని జవాబు చెప్పవలయను. పరదేశుల, అనాథుల, వితంతువు హక్కులను భంగపరచువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని బదులు చెప్పవలయను. పినతల్లిని కూడువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని జవాబు చెప్పవలయను. మృగములను కూడువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని బదులు చెప్పవలయను. చెల్లెలిని లేక మారు చెల్లెలిని కూడువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని బదులు చెప్పవలయను. అత్తను కూడువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని బదులు చెప్పవలయను. రహస్యముగా పొరుగువానిని హత్య చేయువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని బదులు చెప్పవలయను. లంచము తీసుకొని నిరపరాధులను హత్య చేయువాడు శాపగ్రస్తుడు. ప్రజలందరూ ఆమెన్ అని చెప్పవలయను. దైవ శాసనములెల్లా పాటింపనివాడు శాపగ్రస్తుడు. ప్రజలెల్లరూ ఆమెన్ అని బదులు చెప్పవలయను. 111వ కీర్తన. ప్రభువు కళ్యాణ గుణములు. మీరు ప్రభువును స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. వాని పట్ల ప్రీతి కలవారు వానిని అర్థం చేసుకుందురు. ప్రభువు చేయుటములెల్లా కీర్తి ప్రాభవములతో నిండియుండును. అతని నీతి శాశ్వతముగా నిల్చును. ఆయన తన అద్భుత కార్యములను మనము జ్ఞాపకము చేసుకొనున్నట్లు చెయ్యును. ప్రభువు దయా నెనరు కలవాడు. తన పట్ల భయభక్తులు కలవారికి ఆయన కడుపు నిండా కూడుబెట్టును. ఆయన తన నిబంధనను ఏనాడు మరిచిపోడు. ఆయన అన్యజాతుల భూములను తన ప్రజలకు ఇచ్చి తన మహాశక్తిని వారికి వెల్లడి చేసెను. ఆయన కార్యములంతెల్లా నమ్మదగిన తనమును న్యాయమును గోచరించును. ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి. అవి శాశ్వతముగా ఉండిపోవును. నమ్మదగిన తనముతోనూ న్యాయముతోనూ ప్రభువు వానిని దయచేసెను. ఆయన తన ప్రజలకు రక్షణను ప్రసాదించెను. వారితో శాశ్వతమైన నిబంధన చేసుకొనెను. ఆయన నామము గంభీరమైనది. దైవభీతి విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవరుచుకొనువారు వివేకవంతులు. ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు.